ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలో వలసలు, పార్టీల్లో జంపింగ్ జిలానీలు ఒక రకంగా. అటు వైసీపీలోనూ అదే పరిస్థితి, ఇటు అధికార పక్షంలో వైసీపీలోనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా అదే పరిస్థితి. సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా ప్రకటించారు అనేది, అలాగే వైసీపీ నుంచి మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ, ఇప్పుడు తాజాగా మరో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఈ రాజీనామాలతో ఒక రకంగా రెండు పార్టీలకి కూడా వచ్చే వాళ్ళతో నష్టం, లేదంటే పోయే వాళ్ళతో లాభం ఏమైనా ఉంటుందా? లాభ నష్టాలు రాజకీయాల్లో బేరీజ్ వేసుకోవడం అనేది ఒక అధికార పక్షం ఒకటే చూడాలా, లేదంటే కూటమిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా కలిసి వచ్చే అంశమేనా? దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా అందరినీ బుజ్జగిస్తారు, ఎవరు వెళ్ళరు, అధిష్టానం నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే శిరోధార్యం అనుకుంటారని మొన్నటి వరకు అనుకున్నది. కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే వెళ్ళి కలిశారో, ఇంకా అంటే ఆయన ఇంకా అధికారికంగా అయితే చేరలేదు కానీ ఆల్మోస్ట్ చేరిపోయినట్టే. ఇప్పుడు తాజాగా మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా ఎలా చూడాలి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చక, సీట్లు దక్కక వెళ్తున్నట్టు కాదా ఇది? ఇంకే ఉంది ఇంకా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ప్రాధాన్యత అనేది? జగన్ నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చి ఆగిపోతారు, జగన్ అహంకారి, జగన్ నియంత, ఇవన్నీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఫోకస్ తప్పించి, అట్లయితే కనుక అసలు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళరు కదా. అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడే జగన్ ధిక్కరించి వెళ్ళాడు. అంతకుముందు ఆ లెక్కనైతే 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా. అదేనేది అంటే జగన్ ఏమి బతిన్లాడము, లేకపోతే కనుక లేదని మళ్ళీ బుజ్జగించడము, ఈ తరహా మెంటాలిటీ ఉన్నోడు కాదు. తన వైఖరి ఏంటో నిర్మోహమాటంగా చెప్తాడు, నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, ఇట్లాంటిది ఏం లేదు. 100 సార్లు నాటకాలు ఆడి మెంటాలిటీ లేదు అతని దగ్గర. గమనిస్తే రాజకీయ పరంగా గమనిస్తే ఇప్పుడు వాళ్ళకి నలుగురికి అప్పుడే నాటకాలు చెప్పచ్చు కదా. నీకెందుకు, మీకు మళ్ళీ సీట్లు ఉంటాయిలే, మీరు ఓట్లు వేయండి అని చెప్పచ్చుగా. మొన్న చెబితే గ్యారంటీ వేసేవాళ్ళుగా. ఈవెన్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్తున్నప్పుడు అడిగినా కూడా అవకాశం ఇవ్వలేనని చెప్పేశాడు కదా. శ్రీదేవికి ఇన్ను అవకాశం ఇవ్వని అన్నాడు, మేకపాటికి ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, కోటరెడ్డికి ఇవ్వడం కుదరదు అన్నాడు, కానీ ఫ్యూచర్ చూసుకుంటానన్నాడు. వాళ్ళకి కావాల్సిన ఫ్యూచరు అసెంబ్లీ ఎలక్షన్స్లో మాత్రమే పోటీ చేయాలి, వద్దనుకున్నాడు. ఇప్పుడు పోనీ వాళ్ళకి అతను లేదని చెప్పి శ్రీదేవికి కానీ లేకపోతే మేకపాటికి కానీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఈవెన్ ఆనంద్ కూడా ఇంకా తేల్చలేదు. ఒక ఇతందే కదా తెలిసింది, కోటరెడ్డికి ఒక్కడికే కదా తెలిసింది. కాబట్టి రాజకీయ జగన్ ఆస్పెక్ట్ అలా ఒకటే, చూద్దాంలే, నేను చూసుకుంటాలే, మీ ఈ టైప్ ఉండదు. చూద్దామనే మాట ఉంటుంది, ఏంటది ఏదో ఒకటి అని. అంతేగాని ఎమ్మెల్యే సీట్ల విషయంలో నీకు ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పేస్తాడు అతను. పార్టీలో ఫ్యూచర్ చూస్తానంట మీరు, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్ల విషయంలో తనకు ఒక ఎజెండా ఉంది. ఆ ఎజెండాలో ఎక్కడ ఒక్క అణువు కూడా బెసగలేదు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే. వేమిరెడ్డికి ఇచ్చాడు, తనే అక్కడ వేమిరెడ్డే తిరగబడ్డాడు. వేమిరెడ్డి కోసం కాకుండా, అంటే అక్కడ 3 ఎమ్మెల్యేలు మార్చమని వేమిరెడ్డి అడిగింది, 3లో ఎవరిని మార్చాల. తర్వాత ఇతన్ని తీసుకొచ్చి అనిల్ యాదవ్ని మాత్రం మార్చాడు. అది కూడా నర్సరావుపేట ఎంపీ కోసం తీసుకొచ్చాడు. ముందేమో అతని పేరు నాగార్జున యాదవ్ అని అనుకున్నారు. అతనికి వర్కౌట్ కాదు, మొత్తం హల్చల్ చేయాలి అక్కడ, హడావిడి చేయడం కుదరదు అనుకున్న తర్వాత, ఎందుకంటే డబ్బు శ్రీకృష్ణదేవరాయల దగ్గర డబ్బులతో పోటీ పడగలగడం అనేది ఉండదు అక్కడ. కులంతోనే పోటీ పడాలా, జనంలో మాస్గా అందుకని అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది మార్పు అంటే ఆయన అడిగిన 3 అదొకటి. కాకపోతే ఆ ప్లేస్లో మళ్ళీ అనిల్ యాదవ్ అనుచరుడైన ముస్లింకి ఇవ్వడం వేమిరెడ్డికి నచ్చల. అక్కడ నెల్లూరులో అవతల ఇంకో 2 సీట్లు మార్చమన్నాడు, వాళ్ళు మార్చల. అంటే వేమిరెడ్డి కోసమో లేకపోతే బాలినేని కోసమో మార్పులు అనేది అతనికి అలవాట్లేదు. బాలినేనైనా వేమిరెడ్డి అయినా వీళ్ళందరూ ఏంటంటే, అంటే ఇప్పుడు కేసినేని అడిగాడు, చంద్రబాబు మార్చాడా? కేసినేనే మారిపోయాడు కదా. అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఇతనికి కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరులో రక్షణ నిధి ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఉన్నాడు, ఉండగానే కేసినేని అడిగాడు, మీరు అక్కడ స్వామిదాస్ని ఏమైనా పెట్టుకుంటారా అనేసి. సరే తీసుకురా అన్నాడు. స్వామిదాస్కి టికెట్ ఇచ్చేసాడు, కేసినేనికి టికెట్ ఇచ్చాడు. అంటే కేసినేనికి 1+1 ఆఫర్ వచ్చినట్టు. అట్లాంటిది వీళ్ళకి కూడా ఏదైనా కావాలంటే 1+2 వచ్చినట్టే కదా. ఇప్పుడు 3 ఆయన అంటుంది, అందులో 1+1 మార్చినట్టు. అట్లా ఏదన్నా అక్కడ కూడా అవకాశం ఉందంటే సెటరేట్ చేయడం. వైసీపీలో కూడా పేదలు పెత్తందారులు అనే కాన్సెప్ట్ ఏమైనా నడుస్తుందా? ఆర్థిక బలం ఉన్న ఎంపీలు లేదంటే కొంతమంది నాయకులు
వెళ్ళిపోతున్నారా లేదంటే ఈయన వెళ్ళిపోతున్నా సైలెంట్గా ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది? అంటే పెత్తందారులను తరిమేస్తున్నట్టు. అదేమో మేబీ అయి ఉండొచ్చు సొంత పార్టీలో కూడా. ప్రాక్టికల్గా ఎట్లుంటుందంటే ఈ ధనవంతులైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళు 2 పడవల మీద కాళ్ళేసి ఉంచుతారు. అంటే వీళ్ళు ఏంటంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుని ఉంటారు. ఆ సంపాదన చూసినే పదవులు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఇక ఆ నియోజకవర్గ రాజకీయం ఏం చేయరు. అవును, వాళ్ళ వ్యాపారం అవి చూసుకుంటారు. ఒక పోస్ట్ అనేటువంటిది వాళ్ళు ఒక ఎసెట్ కింద పెట్టుకుంటారు అంతే. అంతే జాతీయంగా పనులు అవ్వడానికో, ప్రభుత్వంలో పనులు అవ్వడానికి, కేంద్ర ప్రభుత్వంలో పనులు అవ్వడానికో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో పవర్ కావాలి వాళ్ళకి అంతే. ఆ పవర్కి ఇది ఒక ఇరుసు కింద వాడుకుంటారు కానీ రియల్ పాలిటిక్స్ చేయరు, పార్టీ కోసం ఏం చెయ్యరు. అవును, ఇప్పుడు గుంటూరు గల్లాజేది 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా ఎంపీ స్థానంలో రాలేదంట, గుంటూరు రాలేదంట ఆయన గెలిచిన తర్వాత. మొన్న ఆయన రాజీనామా చేయడానికి వచ్చినప్పుడు వచ్చారు, అది కూడా లోకేష్ని పిలిచి ఆయన అదే సభ మీదకి వచ్చి రాజీనామా ప్రకటించారు. అది అంటే వీళ్ళు ఏంటంటే అంటే కొంతమంది డబ్బుండి కూడా పాలిటిక్స్ చేస్తారు, అది ఆ బ్యాచ్ వేరు. ఇది ఏంటంటే వీళ్ళు ఏంటంటే కార్పొరేట్ బ్యాచ్ వీళ్ళు. ఈ కార్పొరేట్ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ చేయరు. ఇప్పుడు నారాయణ లాంటి వాడు రాజకీయం కూడా చేశాడు కదా. అవును అవును. అయితే తను డబ్బులు వరకే పంచాడు కానీ మిగతా రాజకీయం చేయలేదు. చూడండి, నారాయణ తను డబ్బులు సంపాదించుకున్నా డబ్బులు పంచుతాడు పార్టీ. అంతకు మించి వాడిని ఆ ఎమ్మెల్యేని తొక్కేద్దాం, ఈ ఎమ్మెల్యేని లేపుదాం అనే రాజకీయం చేయడు. కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఆయనకు అగ్రతాంబూలం ఇచ్చింది. చైర్మన్ అది కూడా బిజినెస్ అంటే మున్సిపల్ శాఖ మంత్రి బిజినెస్ లో సంపాదించుకునే యాక్టివిటీనే చేస్తారు. అట్టండి వీళ్ళకి కూడా ఇస్తే చేస్తారు. అవును, అదే బేసిక్ గా ఈ ధనవంతులైన అంటే 100 కోట్లు కాదు, వీళ్ళు 1000 కోట్ల బ్యాచ్. ఈ 1000 కోట్ల బ్యాచ్ ప్రత్యర్థితో శత్రుత్వం పెట్టుకోవడానికి చూడరు. ఇప్పుడు వేమిరెడ్డిదైనా లేకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలైనా శ్రీనివాసరెడ్డి మాగుంటే వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎంపీలు కానీ ధనవంతులుగా ఉండటం వలన కావచ్చు, లేకపోతే మాస్ పాలిటిక్స్ అంటే ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు, పెద్దరికంగా ఉంటారు అంతవరకే. అంటే ఒక ధనవంతుడైన ఎంపీని ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పెడితే వాళ్ళ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆర్థికంగా ఆయనే చూసుకుంటాడు రాజకీయాల్లో అంటారు కదా. ఇప్పుడు అటువంటి వాళ్ళని చేజార్చుకుంటే ఆ సెగ్మెంట్స్ పరిస్థితి ఏంటి? ఏముంది, అతను పెట్టుకుంటాడు. ఇప్పుడు ఒకటే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టుకోగలిగిన అన్న తెచ్చుకోవాలి, లేదంటే జగన్ తెచ్చుకుంటాడు, జగన్ ఖర్చు పెడతాడేమో. ఎందుకంటే జగన్ ఆస్పెక్ట్లో అంత ఆ శక్తి ఉన్న వాళ్ళు లేరు కదా, ఉండట్లేదు కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి జగన్ ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి కూడా జగన్కి చంద్రబాబుకు ఉన్న తేడాదే. చంద్రబాబు నాయుడు ఖర్చులకు సంబంధించి మొత్తం ఎవరి దాళ్లే, ఆ డబ్బున్నోనే తీసుకొస్తున్నాడు, తన జేబులోంచి పెట్టేది ఎవరికి లేదు, పార్టీ నుంచి ఇచ్చేదేం లేదు. మేబీ ఇస్తే ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఇస్తారు, అది కూడా చేతికి వీరు. వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఏ నాయకుడికి అప్పచెప్పి మళ్ళీ ఓసీ నాయకుడికి అతను ఖర్చు పెడతానంటాడు, అంతవరకే ఉంటుంది. అంటే 100కి 2 రూపాయలు ఖర్చు పెడితే గ్రేట్. అక్కడ ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి 2014లోనే ఖర్చు పెట్టాడు, 2019లో అప్పుడు 5గురికో 10 మందికో ఖర్చు పెట్టినట్టున్నాడు. 19కి వచ్చేటప్పటికి దగ్గరగా 20-30 మందికి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దాదాపు 30-40 మందికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ప్లేస్లో ఎవరు తిరుమల యాదవ్కి ఎవరికి వచ్చారు. అతని ఆర్థిక స్తోమత ఏంటి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, కానీ కోట్ల రూపాయలు ఏం లేవు, అంటే పంచగలిగిన స్థాయిలో లేడు. నువ్వు చెయ్యి, యాదవ్ సామాజిక వర్గానికి ఇద్దాం అనుకున్నావు, నువ్వు చెయ్యి, నేను చూసుకుంటా. ఫైనాన్షియల్గా కేసీనేని నాని అన్న చూసుకోవాలా, లేదా ఈయనైనా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు గురుమూర్తికి కంప్లీట్గా ఒక ఎంపీకి మొత్తం డబ్బులు ఎమ్మెల్యేలన్నా చూసుకోవాలి, జగన్ అన్న పెట్టుబడి పెట్టాలి. ఇట్లాగా ఇప్పుడు నర్సాపురము, తర్వాత రాజమండ్రి, 2 ఎంపీ క్యాండిడేట్లు 100 కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్కడ పెడతారు ఖర్చు, వీళ్ళు. అట్లాగే ఈవెన్ ఉమ్మారెడ్డి కొడుకు గుంటూరు ఇచ్చారు, అతనికి కూడా డబ్బులు అతని జేబులోంచి. మీరు చూడండి, ఆ ఊరంతా తెలుగుదేశం ఆయన హోర్డింగ్స్ పెట్టుకుంటే ఈయన ఇంతవరకు ఏం కనిపించదు, అతని పార్టీ మీదనే డిపెండ్ అవుతున్నాడు. ఈ టైపు వ్యవహారం నడుస్తుంది అక్కడ. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చట్లేదు అంటే మొదటి నుంచి నచ్చట్లేదా, ఇప్పుడు సీట్లు ఇవ్వట్లేదు కాబట్టి సీట్లు దక్కవని వేరే వాళ్ళని అక్కడ తీసుకొస్తారని చెప్పి నచ్చట్లేదు, అందుకే వెళ్ళిపోతున్నారా వీళ్ళందరూ? అంటే టికెట్ ఇవ్వనని చెప్పేశాడు కదా, మాగుంటకి టికెట్ ఇవ్వనని చెప్పేశాడు. ఎందుకంటే నేను ఇంకా అసలు ఏ రోజున కూడా తెలుగుదేశాన్ని విమర్శించను. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి లీడర్లు
ఇది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళల్లో ఇప్పుడు గంటా జయదేవ్ ఎప్పుడైనా జగన్ విమర్శించకుండా ఉన్నాడా? పెద్ద ఎత్తున విమర్శిస్తూ వచ్చాడుగా. అట్లాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అతని పేరేంటి రామ్మోహన్ నాయుడు, కేసినేని నానిను ఎవరు విమర్శించలేదు జగన్ని. వాళ్ళ ఎమ్మెల్యేల్లో 23 మంది ఇప్పుడు ఉన్నారు, పోనీ ఇంతకుముందు 102 మంది ఉన్నారు. ఎవరు విమర్శించకుండా ఉన్నారు? ఒక్కళ్ళన్నా జగన్ని కానీ వైసీపీని కానీ ఒక్క మాట అనకుండా ఎవరన్నా ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తారు. పార్టీ వాళ్ళకి జగన్ మీద ఈ మీద మాట్లాడి దీని మీద మాట్లాడని చెప్తుంది, వాళ్ళు రెచ్చిపోతారు, మాట్లాడతారు. ఇంకా కాసిన కొంతమంది ఎలాబరేటర్గా తిట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది మాస్గా తిట్టేవాళ్ళు ఉన్నారు. బట్ వైసీపీలో వచ్చేటప్పటికి ఆ విమర్శ చెయ్యనటువంటి వాళ్ళు వీళ్ళు. ఏంటి అని చూస్తే ఈ అవినాభావ సంబంధం కొనసాగుతుంది. అంటే తమ మాట వినకపోతే జగన్కి ధమ్కి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. జగన్ రివర్స్ ధమ్కి ఇచ్చాడు మాగుంటకి, తను చెప్పినటువంటి కోణంలో కాకుండా. ఇప్పుడు అట్లాగే అక్కడ అంతే. ప్రతిపక్ష పార్టీ ముందే ఏమన్నా ఆర్థికంగా బలం ఉన్న నేతలు గేలం వేసి పెట్టుకుందా? వీళ్ళు ఏమన్నా ఒక ఒప్పందంతోనే వెళ్తున్నారని అనుకోవచ్చా? వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా వాళ్ళేం గేలమే ఇలా, వీళ్ళే ఇద్దరికి టచ్లోనే ఉంటున్నారు. అదే ఇప్పుడు వైసీపీలో అధికారంలో ఉంటూ అవతల టచ్లోనే ఉంటున్నారు వాళ్ళు. అవును, ఎందుకంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పటి నుంచో బాబుతో టచ్లో ఉన్నారు, ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది, వెళ్ళిపోతారు. చివరికి అనుకున్నట్టుగానే ఆయన సీట్ రాకపోవడం, అనిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆయన ఇప్పుడు రెడీ అవ్వడం, ఇదంతా చూస్తుంటే లాజిక్ పక్కా ప్రిపేర్డ్గా ఉన్నారు. వీళ్ళు రెండో వాళ్ళతో కూడా టచ్లో ఉండటం జగన్కి నచ్చదు. నువ్వు అయితే నన్ను నమ్ము లేకపోతే పో అంటాడు. అతనికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్ఫెక్ట్గానే ఉంటుంది కదా. వాళ్ళు ఎవరెవరైతే తెలుగుదేశంతో టచ్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని జగన్కి చెప్పారు. జగన్ అట్లనే వెంటనే పిలిచేసేది నువ్వు తెలుగుదేశం టచ్లో ఉన్నావంట అని అనలేడు కదా. పార్టీ వైపు నుండి ఓ మాట చెప్పారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని మీద విమర్శించని. వెంటనే ఈనాడు ఆంధ్రజ్యోతిలో స్టోరీలు వచ్చేసినాయి. తిట్టమంటున్నాడు, తిట్టకపోతే ఊరుకోని అంటున్నాడు అన్నట్టు. తిట్టకుండా తెలుగుదేశంలో ఎవడు ఊరుకున్నాడు? కాబట్టి ఆ మాట అనగానే ఫస్ట్ జగన్కి దాన్ని ఏమంటారు, మనం రిసిప్ట్ వచ్చేసింది. ఓహో వీళ్ళు వాళ్ళతో టచ్లో ఉన్నారు అన్నట్టు. ఆ విషయంలో సెకండ్ టైం పెద్దవాళ్ళతో చెప్పించారు. ఇది ప్రాంత ఇన్ఛార్జెస్ ఉన్నారు కదా, రీజనల్ ఇన్ఛార్జీలు అయోధ్య రామరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇట్లాంటి వాళ్ళ ద్వారా చెప్పించారు. మీరు విమర్శించకపోతే ఎట్లాగా, మీరు తెలుగు అసలు లాయల్గా ఉన్నారా లేదా, పార్టీకి ఇష్టం ఉందా లేదా అంటే మనకు పార్టీ ఇష్టమే, కాకపోతే వాళ్ళని ఎందుకు విమర్శించాలి అన్నారు. వాళ్ళని ఎందుకు విమర్శించాలంటే ప్రతిపక్షం అన్న తర్వాత వాళ్ళని విమర్శించకపోతే మనకి అపోజిషన్ ఉన్నప్పుడు మనం విమర్శించకపోతే ఎట్లాగా, నువ్వు ఇంట్లో కూర్చుని వ్యవహారం కాదు కదా, చెయ్యాలి కదా అంటే అది మేము చేయలేమన్నారు. అప్పుడు జగన్కి వెళ్ళిపోయింది. ఫైనల్గా ఇంకొక థర్డ్ ట్రిప్పు జగన్ వైపు నుంచి ఓ ప్రపోజల్ వెళ్ళింది, ఇది ఫైనల్ టైం చెక్ చేస్తాం, మీరు అటు ఉన్నారని మాకు తెలుసు. ఈ ముక్క డైరెక్ట్గా చెప్పేశాను, మీరు ఇన్ని నెలల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి టచ్లో ఉన్నారు వాళ్ళకి అన్నటువంటి విషయం. వీళ్ళకి 2 కారణాలు అయింది. ఒకటి జగన్ అన్న వదులుకోవాలా, లేదంటే విమర్శించాలా. విమర్శించడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు, అది ఎందుకనేనో తెలియదు మనకు కూడా. అంటే చంద్రబాబుని విమర్శించే అంత స్థాయి కాదు అనుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు మంచోడు అనుకుంటున్నారా, లేదా రేపు పొద్దున అధికారంలోకి చంద్రబాబు వస్తే మనల్ని ఇబ్బంది పెడతాడని భయపడుతున్నారా, ఈ ఏదైనా కావచ్చు. వెళ్ళే ఎంపీలు వెళ్ళడమే కాకుండా కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్తున్నారు అనేది. ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు వెనకాల జంగా కృష్ణమూర్తి వెళ్ళిపోతున్నారు, ఆయనకి అక్కడ ఆల్మోస్ట్ సీట్ కన్ఫర్మ్ అనేది కూడా ఇంకా ప్రకటించలేదు అనుకోండి. అలాగే ఈయన వెంట కూడా మాగుంట వెంట కూడా వెళ్ళే అవకాశం ఉంది, 1-2 ఎమ్మెల్యేలు అనేది. మాగుంట వెనకాల వెళ్తే బాలినేని వెళ్ళాలా, బాలినేని వైఎస్ కుటుంబాన్ని వదులుకుని వెళ్ళాలి, సాహసం చేస్తారా అది చూడాలి. వెళ్తే ఆయన ఒక్కడికే ఛాయిస్ ఉంది, మిగతా వాళ్ళదంతా కూడా జగన్ కాన్సెప్ట్ మార్చేసాడు కాబట్టి ఏం కుదరదు అక్కడ. వేమిరెడ్డికి వెనకాల మాత్రం ఎమ్మెల్యేలు వెళ్ళే పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ అక్కడ అతనికి ఇష్టం లేకనే కదా అతను వెళ్తుంది. ఇకపోతే లావు శ్రీకృష్ణదేవరాయలకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు ఎవరు పోవట్లేదు కదా. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టికెట్ ఇవ్వాలని ఎప్పుడో చెప్పాడు, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చింది అతనికి. ఇప్పుడు అతనికి ఇవ్వాల్సినవి బోల్డ్ ఇచ్చేసాడు జగన్. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చాడు, వాళ్ళ అబ్బాయికి ఒక అబ్బాయికి ఏమో 2 అబ్బాయిలకి 2 పదవులు ఉన్నాయి. ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల్లోనే ఉన్నారు. కాదు నాకు ఎమ్మెల్యేనే కావాలంటున్నాడు ఆయన. అక్కడ గెలిచేటటువంటి అవకాశం తక్కువ ఉందన్నది ఈయన లెక్క. చంద్రబాబు గారు కూడా ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారా, లేదంటే ఇవ్వాల్సిన అగత్యం ఇప్పుడు ఆయన ముందు ఏర్పడిందా? అట్లేం కాదు. ఇప్పుడు తెలుగుదేశంలో బీసీలకు సంబంధించి తక్కువే కనబడింది. ఇప్పుడు మొన్నటి లిస్టులో
22 వరకు 23 వరకు కమ్మకు వచ్చినాయి. ఉమ్, ఉమ్, తర్వాత 19 వరకు ఏమో రెడ్డికి వచ్చినాయి. ఉమ్, ఆ తర్వాత స్థానంలో బీసీలు ఉన్నారు, ఉమ్, 17 18. ఉమ్, కాబట్టి ఇప్పుడు బీసీలకు కొంతమందికి ఇవ్వాలా. ఉమ్, ఇప్పుడు జగన్ ఏంటి వీళ్ళేం బీసీ BC ఫార్ములా పెట్టాడు ఉమ్, ఉమ్, కాబట్టి ఆ బీసీ ఫార్ములా కొడుతున్నాడు కాబట్టి ఉమ్, ఇప్పుడు జంగా కృష్ణమూర్తిని తీసుకుంటాం. అవును. ఉమ్, జంగా కృష్ణమూర్తిది అది కూడా ఇంకా తేలాలి. గురజాల ఎరపతనేని ఆగి నువ్వు నరసరావుపేట వెళ్ళి అంటున్నాడట. అంటున్నారట. ఉమ్, నరసరావుపేట అంటే సాంతం కొత్త నియోజకవర్గం వెళ్ళి ఇప్పుడు అవును. కొట్టడం అంటే డౌట్ కాబట్టి ఉమ్. అది ఆగుతున్నాడు. ఒక రకంగా అలాంటి మళ్ళీ మరోసారి ప్రయోగాలు అవుతాయి బాబు గారికి. ఇంతకుముందు అయి చేసే కదా సక్సెస్ అవ్వలేదు అనేది, మళ్ళీ మరి అటువంటి చేస్తారా? ప్రయోగాలు సక్సెస్ అవుతాయి ఎప్పుడు అంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ గమనించినప్పుడు. అదే, అవును. ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గం అంటే నాకున్న అవగాహన, నేను చాలా ఏళ్ల తరబడి చూశాను కాబట్టి అక్కడ ఉమ్, నరసరావుపేట నియోజకవర్గంలో కాసు కృష్ణారెడ్డి ఉమ్, వెర్సెస్ కోడెల శివప్రసాదరావు. అవును. కాసు మంచోడే, కోడెల మంచోడే వ్యక్తిగతంగా. ఉమ్, కానీ వాళ్ళ వెనకాల ఈ దరిద్రులు ఉంటారు, ఓళ్ళని పడి దోచుకు తినే రాక్షసులు, అదే, రౌడీలు, ఉమ్, అరాచక శక్తులు, ఓ తరహా ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఊరంతా మా చెప్పు చేతల్లో ఉండాలనేటువంటి మూర్ఖులు ఉంటారు. ఉమ్, ఈ రౌడీ నాయకులకు ఎప్పుడు కూడా అంటే మా రౌడీ నాయకులు అనబడేటటువంటి వాళ్ళు వాళ్ళు మంచోళ్ళే. అవును. ఈ ఎదవల్ని పోషిస్తారు, ఎందుకంటే వీళ్ళ వెనకాల తిరగడానికి 10 మంది కావాలి ఉమ్, అన్నటువంటి ఉద్దేశం. ఉమ్, ఈ తిరుగుడులో వీళ్ళు కూడా రౌడీ నాయకులు అనే పేరు పడిపోతుంది. ఉమ్, ఆ కాసు కృష్ణారెడ్డి అట్లాంటి రౌడీలను ప్రోత్సహిస్తున్నారని జనం అందరూ కలిసి కోడెల శివప్రసాద్ని ఎన్నుకున్నారు. శివ సినిమాలో హీరో కోడెల. ఉమ్, ఆ టైంలో అక్కడున్న వ్యాపారస్తులు, వైశ్యాసు వీళ్ళందరినీ కూడా వేధించి డబ్బులు జందాలు వసూలు చేస్తున్నారని వాళ్ళందరూ కూడా కోడెల శివప్రసాద్ని గెలిపించారు. ఉమ్, కోడెల ఫస్ట్ టర్మ్ బాగా సిన్సియర్గా పనిచేశాడు, అందుకనే రెండో టర్మ్ అతను ఎన్నికాడు. రెండో టర్మ్ ఎన్నికయ్యాక లాంగ్ స్టాండింగ్ తను ఉండాలంటే ఆ కాసుని బలహీనపరచాలని ఉమ్, కాసు దగ్గర ఉన్న రౌడీలను అందరినీ తెచ్చుకుని ఈయన పెట్టుకున్నాడు. ఉమ్, ఇక అప్పటి నుంచి కోడెల పేరు చెప్పుకుని మళ్ళీ వీళ్ళ రాజకీయం బిగించేశారు. ఉమ్, ఏ హింస అయితే పడకూడదు అనుకున్నారు ఆ హింస మళ్ళీ కోడెల ద్వారా రావడం. అవును. ఉమ్, అట్లాగా దాదాపు 2-3 టర్ములు భరించారు. ఉమ్, ఇక ఆ తర్వాత నుంచి ఓటమి, కోడెల శివప్రసాద్ ఓటమి కావచ్చు. ఇట్లా ఉమ్, ఇవాళ చూసుకుంటే నరసరావుపేట ప్రశాంతంగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం. ఉమ్, ఒక లాస్ట్ డాక్టర్లు అప్పుడు గోపిరెడ్డి కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినటువంటి రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా డాక్టర్లు, ఉమ్, నిజాయితీ కలిగిన ప్రొఫెషనల్స్ని అనుకున్నారు జనం. ఉమ్, తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఈ మధ్యన ఈ యదవ రౌడీలని ప్రోత్సహించడం నడుస్తున్నారు. వాళ్ళు కొట్టుకు చేస్తారు, దానికి పార్టీలు ముద్రలేస్తారు. ఉమ్, ఫ్యాక్షనిజంలో రౌడీజంలో ఉండేది ఏంటంటే కింద గ్రూప్ తగాదాలు పెట్టుకుని తన్నుకు చేస్తారు. అవును. ఆ తన్నుకు చచ్చిన వాళ్ళకి వీళ్ళు షెల్టర్ ఇవ్వాలి. ఉమ్, ఈ షెల్టర్లో వీళ్ళు కూడా రౌడీలని ప్రోత్సహించే కాన్సెప్ట్ అవుతుంది. ఉమ్, అదే అని భయపడుతుంటే ఇప్పుడు ఎరపతినేని తీసుకొచ్చి నరసరావుపేటలో పెడితే అవును. కోడెల కంటే దారుణమైన వ్యక్తి అతను. ఉమ్, కోడెలే ఒక దారుణం. ఉమ్, ఉమ్, సరే, ఎందుకు కోడెలు డైరెక్ట్గా చేయడు, ఈ కింద ఉన్న వెధవల మూలం. ఉమ్, కోడెల కంటే దారుణమైనటువంటి వ్యక్తి ఎరపతినేని. ఉమ్, అది 2 దెబ్బలేసే రకం అయితే ఇది శాంతం మనుషులు లేపేసే రకం. ఉమ్, ఎట్లాగా వర్కౌట్ అవుతుంది? ఉమ్, అట్లాంటివి చూసుకోవాలి, మిగతాది మార్చడంలో తప్పేం లేదు. ఓకే. ఉమ్, కాకపోతే అట్లాంటివి చూసుకోవాలి. ఏ ప్రశాంతత కోరుకుంటున్నారో జనం, ఉమ్, ఆ ప్రశాంతతను దూరం చేసి ఓ రౌడీని తెచ్చి మీ ఊరికి అప్పచెప్తాను ఉమ్, మీరు వెయ్యండి అంటే వేస్తారా? అదే కదా. అంటే పట్టున నియోజకవర్గాలను వదులుకోవడం అనేది కూడా మైనస్. ఎరపతినేనికి గురజాల అనేది కొంచెం పట్టున నియోజకవర్గం. ఇప్పుడు అది వదిలేసి కొత్త నియోజకవర్గం అవుతుంది ఇప్పుడు నరసరావుపేట అంటే. గెలుస్తారా లేదనేది కూడా డౌటే కదా. విన్నింగ్ సిచ్యువేషన్ లేనప్పుడు ఎందుకు మార్చడం అనేది? అంటే ప్రాక్టికల్గా ఒకటండి, ఇవాల్టి వరకు వైసీపీకి ఉన్న ఒక ఫెచ్చింగ్ ఏంటంటే మొదటిసారి అధికారంలోకి రావడం. ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు వెధవ పనులు చేశారు కదా, దాడులు చేయడము, రాజకీయాలు చేయడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక 5% అరాచకాలు చేశారు వీళ్ళు. అవును. ఉమ్, అక్కడికే విరక్తి పుట్టింది జనాలు. ఉమ్, ఉమ్, తెలుగుదేశం దాంట్లో బ్యాచ్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఉండటం వల్ల ఉమ్, వీళ్ళు 30-40% అరాచకాలు చేసేసారు. వీళ్ళ వెనకాల ఒక రౌడీ గ్యాంగులు, లేకపోతే దోపిడీ గ్యాంగులు పట్టి వాళ్ళని పట్టుకోవడం, వీళ్ళని పట్టుకుని బెదిరించడాలు, ఈ గ్యాంగులు. ఇప్పుడు ఆ గ్యాంగులతో వచ్చిన అసంతృప్తి, పబ్లిక్లో వచ్చినటువంటి అసంతృప్తిని ఎట్లా సెట్ చేయాలో చంద్రబాబుకి అర్థం కావట్లేదు. అదే. ఉమ్, ఎందుకు అని అంటే కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి ఆయన. ఉమ్, ఇప్పుడు ఒక గురజాలలో కొత్త నాయకుడిని ప్రోత్సహించుంటే ఉమ్, ఈయన ఉమ్, అక్కడ ఈ రౌడీ నాయకుడు బతకనీయుడు. ఉమ్, అవును. వీళ్ళతో సమస్య ఏంటంటే ఒక రౌడీ ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో ఇంకోటి ఎట్ట బతకనిస్తారు వీళ్ళు, అవును. ఉమ్, లేదా అవతలోడు కూడా రౌడీజం చేయాలి. అది. అవును. ఉమ్, ఈ రౌడీజాన్ని ఆపడానికి ఆడు ఇంకో రౌడీజం చేయాలి. ఉమ్, ఉమ్, అందువలన ఆ ఘర్షణలు వీటిట్లలో
ఎక్కడా కూడా ఈ రౌడీ నాయకుల మీదన బలమైనటువంటి శక్తులను తయారు చేయలేకపోయాడు. ఓకే. అది చంద్రబాబుకి వచ్చినటువంటి సమస్య. తెలుగుదేశం పార్టీకి కూడా ఒక రకంగా మైనస్. గొల్లపల్లి సూర్యారావు లాంటి వాళ్ళు రాజీనామా చేయడం. ఆయన మాజీ మంత్రి ఎప్పటి నుంచో ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ అనుకుంటా కదా, కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్లో 2 సార్లు మంత్రిగా చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి కూడా పనిచేశారు. తెలుగుదేశం కాంగ్రెస్లో మంత్రులుగా. పైగా ఎస్సీ నాయకుడు, కొంచెం బలం ఉన్న నాయకుడు, దళిత నాయకుడు. అలాంటి నాయకుడిని వదులుకుంటున్నారా ఏంటి ఆయన అక్కడ లోపం? అంటే ఏం చేస్తారు అక్కడ? గొల్లపల్లి సూర్యారావు ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేసారు. ఇది నచ్చదు. ఇప్పుడు కూడా ఇంకా నాకు తెలిసి 5-6 క్యూలో ఉన్నారు యువతలకు రావడానికి. బేసిక్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కూడా, జగన్ ఇవాళ కొంతమందిని మారుస్తున్నాడు కాబట్టి వీళ్ళు సంబరపడుతున్నారు. రేపు వీళ్ళు సీట్లు ప్రకటించుకున్నాక తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత ఎలక తప్పదని మనం అంతకుముందు కూడా అనుకున్నాం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. జనసేనకి టికెట్లు ఇవ్వడం వల్ల టికెట్లు రానోళ్ళు, తెలుగుదేశం తరపున టికెట్లు కొంతమందికి మార్చడం వల్ల టికెట్లు రాని. అధికార పక్షం పోయే వాళ్ళతో పోయేది ఏం లేదు, మాకు లాభమే తప్ప నష్టమే లేదు అని అనుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు. కానీ ప్రతిపక్షం కూడా అలా ఆలోచిస్తే ఉన్న సీనియర్ నాయకులను వదులుకుంటే అది లాభం ఎలా అవుతుంది, నష్టమే తప్ప. అంటే ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు వాళ్ళు గెలవరు అన్నటువంటిది వాళ్ళ సర్వేలో తేలింది. కొత్తోడైతే గెలుస్తాడు అంతే కదా. ఐవీఆర్ఎస్ సర్వే ఒకటే కాదనుకుంటా, లోకేష్ ఇంకో సర్వే చేయించాడు, చంద్రబాబు కూడా విడిగా సంబంధించి మెయిన్ డిపెండ్ అవుతున్నది బాబు గారు. అదేం కాదు, అది ఆయన బయటికి చెప్తున్నాడు అంతే. అంతేనా? ఆయన చూస్తున్నది ఏంటంటే ఒకటి, అది ఒక వాళ్ళకి చూపించడానికి బూచి. ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యం చూపించేటప్పుడు మిగతా అది ఇదిగో ఈ సంస్థతోడు సర్వే ఇచ్చాడు, ఆ సంస్థతోడు సర్వే ఇచ్చాడు, అడ్రస్ ఏమన్నా నా కొడుకు సంగతి చూస్తామంటారు. కాబట్టి ఐవీఆర్ఎస్ అయితే ఇదిగో చెప్పాం కదా అంటారు. ఇందులో రిపోర్ట్ ఏముంది నా బొంద, మనం రాసి ఇవ్వమంటే రాసిస్తారు. ఐవీఆర్ఎస్ రాసి ఇవ్వమంటే రాసి ఇచ్చేదే కదా, అదేమన్నా దాంట్లో చెప్పు వచ్చేది ఏమన్నా ఉంటుందా? బేసిక్గా టెక్నికల్ ప్రూఫ్ ఉంటుంది అంతే. ఆ ప్రూఫ్ చూపెట్టేసేసి తప్పించుకోవడానికి ఒక ప్లాన్. మెయిన్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళని వద్దనుకున్నారు కాబట్టి అక్కడ రెండో పేరు ఇప్పుడు కొన్ని చోట్ల ఉంది. ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చేశారు, ఒక్క పేరే పెట్టి రెండోది నోటా పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువురు కొలుకుపూడి శ్రీనివాస్ పేరు పెట్టి కొలుకుపూడి శ్రీనివాస నోటానా, ఈ రెండిట్లో ఓటు ఎవరికన్నారు కొలుకుపూడి. అదే మరి అదే కదా, ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి అట్ట ఇచ్చేశారు. ఇవ్వకూడదు అనుకున్నటువంటి వాళ్ళకి లేదా కొంచెం గట్టిగా అడుగుతారు, నిలదీస్తారు అనుకున్నటువంటి వాళ్ళని ఇట్లాంటి పాయింట్ చూపెట్టారు తెలివిగా. రైట్. అధికార పక్షంలోనే కాదు ప్రతిపక్షంలో కూడా జంపింగ్ల సమయం నడుస్తోంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, వైసీపీ నుంచి కమలం పార్టీలోకి వెళ్ళే నాయకులు కూడా లేకపోలేదు. ఏం జరగబోతోంది, దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం రేపు ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది.